మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకుని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖితతో పాటు పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ 2014లో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం 10% అమలు చేశారా అని ప్రశ్నించారు. మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని నిలదీశారు. వాక్రా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజం కాదా అని మండిపడ్డారు. మోసపూరితమైనటువంటి హామీలతో అధికారంలోకి వస్తాను అని చెప్పకనే సూచనలు ఇస్తా ఉన్నారు. ప్రజలెవ్వరూ కూడా మోసపోవద్దండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 600 అబద్ధపు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా, పైగా కూడా తన మేనిఫెస్టోని వెబ్సైట్లో లేకుండా మాయం చేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఏం చెప్పినారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నారు. ఏ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని సాక్షాత్తు అసెంబ్లీలోనూ కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఎవ్వరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేలు చేసేలాగా చేస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన పోలేదు. మళ్ళీ నిన్నటి రోజున అమలు కానీ సాధ్యం కానటువంటి మేనిఫెస్టోని ప్రకటించడం అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఏదైతే మేనిఫెస్టోలో 2019లో పొందుపరిచి నవరత్నాలు ఇచ్చారో ఆ నవరత్నాలన్నింటినీ కూడా అమలు చేసి ఈ 2024 ఎలక్షన్స్లో ఓటు అడగడానికి పోతా ఉన్నారు. నిజమైన నాయకుడు, ప్రజల నాయకుడు ఎవరంటే జగనన్న అని ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. మనం చూసుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏమి చేయలేదు, కానీ జగనన్న మహిళలకు, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ఆసరా ద్వారా కూడా జగనన్న మహిళలకు, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు రుణమాఫీ చేయడం, 4 విడతలుగా మాఫీ చేయడం అనేది జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్నకే మద్దతు తెలుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో ఇటువంటి అబద్ధపు మేనిఫెస్టో చెప్తేనే వస్తాము, లేకపోతే తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉండవనే ఆలోచనతోటేనే ఇటువంటి సాధ్యం కానీ అమలు కానీ హామీలని చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు పెడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మీరే ఒకటి ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కావాలా, జగనన్న కావాలా అనేది మీరు ఆలోచన చేసుకోండి. మీకు జగనన్న ఒకటే చెప్తా ఉన్నారు, మీకు మంచి జరిగింటే నాకు ఓటు వెయ్యండి అని ధైర్యంగా అడిగే నాయకుడే జగనన్న. మీరందరూ కూడా జగనన్నకు మద్దతు తెలపాలా. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూడా మీరందరూ మద్దతుగా నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. తన కొడుకుని ఎలాగైనా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎలాంటి హామీలు ఇచ్చారో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందంటే 2014లో 3 ఫోటోలతో మేనిఫెస్టో విడుదల చేసి హామీలు నెరవేర్చలేదన్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి చంద్రబాబు అందులో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రస్తుత మేనిఫెస్టో పరిశీలిస్తే ఉద్యోగులు, ప్రజలను వంచేలాగానే ఉందన్నారు. 20 లక్షల ఉద్యోగాలంటున్నాడు. 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు వీరి జీతాల కోసమే కావాలి. 2014-19 మధ్య కనీసం 2,000 కోట్లు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేని పెద్ద మనిషి ఈసారి 36,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడన్నారు. ఆయన ఉద్దేశం ఒకటే, ఈసారి అధికారంలోకి ప్రజలను మోసం చేస్తాము, తప్పుడు మాట్లాడుతున్నాను, అధికారంలోకి రావాలి, వస్తేనే తన కొడుకు సీఎం అవుతాడు. ఈ 74 సంవత్సరాల వ్యక్తి మళ్ళీ 70 సంవత్సరాల వరకు ఉంటాడో తెలియదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం జరిగిన 2014లో రుణమాఫీ చెప్పాడు. ఆ రుణమాఫీ చెప్పిన తర్వాత 2014లో అదే చంద్రబాబు నాయుడు చూడండి 2014 చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మరి? రుణమాఫీ ఏంటే అది మాట్లాడుతున్నారు, రుణమాఫీ ఎప్పుడో అయిపోయింది, అది ఎంతవరకు చేస్తారు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. అంటే ఇతని ఉద్దేశం ఏం లేదు, ఈసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నేను చెప్పాను ఎన్ని పథకాలని కూడా ఇంకా ప్రజలు అతనికి లేవు చెప్పే పథకాలు. ఎవరు చదువుకునే వ్యక్తులు ఈ రాష్ట్రంలో పెద్దలకు అందరికీ కూడా ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మేధావులు అందరూ ఉన్నారు. మీరందరూ ఇప్పుడు మేము జీతాలు ఒక 10 రోజులు అటో ఇటో పడుతూ ఉంటే ఏమంటున్నారో, తమ్ముళ్ళు దివాలా తీసిందంటున్నారు.
నిన్నటి దినం ఈయన మేనిఫెస్టో చూసిన తర్వాత ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఏం పడుతున్నారు తెలుసునా సార్, మాకు 3 నెలలకు జీతాలు వచ్చే పరిస్థితి నెక్స్ట్, ఎందుకంటే ఇదే ఇక్కడ హామీలు సార్ అని చెప్పి అడుగుతున్నారు. ఏముండవు, పదవిలే కూర్చున్న తర్వాత ఏమి తెలియని అమాయకుని మాదిరి ప్రవర్తిస్తాడు. ఇది నగ్న సత్యము. ప్రజలు ఇంకోసారి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచన చేసుకొని ఓటు వేయండి. ఏడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ లిఖిత మాట్లాడుతూ కూటమిలో విడుదల చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టేందుకు బీజేపీ అంగీకరించలేదంటే ఇది ఎంత మోసపూరిత మేనిఫెస్టోనో అర్థమవుతుందన్నారు. సాధ్యం కాని హామీల్లో తమ ఫోటో వద్దంటూ బీజేపీ తప్పుందంటే చంద్రబాబు విశ్వసనీయత ఎలాంటిది అని అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక పద్ధతి అనేది లేకుండా ఎన్డీఏ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే భాగస్వామిగా ఉన్న టీడీపీ మరో మేనిఫెస్టో రిలీజ్ చేయడం చూస్తుంటే జనాలను మళ్లీ మోసం చేస్తున్నారనేది అర్థమవుతుందన్నారు. ప్రజలంతా దీనిపై అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఏదైతే కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఉండి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మరి అందులో చూసుకుంటే మనము బీజేపీ వాళ్ళు అసలు ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికే వాళ్ళు ఏదో అంటరానిదనంగా కూడా భావించి ఆ మేనిఫెస్టోని ముట్టుకోలేదు. మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మేనిఫెస్టో అంటేనే ఒక బైబుల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా భావించే జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అంటేనే ఓట్ల వరకే పెట్టుకొని ఓట్లు వేసిన తర్వాత ప్రజల గురించి మర్చిపోయి ఆ మేనిఫెస్టోని చెత్త కుండీలో పడేసే ఘనత చంద్రబాబు నాయుడుది మనం చూస్తూనే ఉన్నాము. మరి ఏదైతే అబద్ధపు హామీలన్నీ ఇస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, మరి జగనన్న ఇన్ని పథకాలు చేసి, ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజల మన్నన పొందారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అంత ఫ్రీబీస్ ఇస్తున్నారు అని ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో మరి ఇప్పుడు తన మేనిఫెస్టోలో అదే ఉంది. అన్నీ కూడా మనం చూసుకుంటే కొన్ని హైలైట్స్ చూసుకుంటే టీడీపీ మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. అలానే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. మరి అలానే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. మరి మహిళ అయితే చాలు 18 నుంచి 49 సంవత్సరాల లోపు, 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి నెలకు 1500 ఇస్తామంటున్నారు. మరి ఇవన్నీ ఉచితంగా ఇవ్వడం కాదా, ఫ్రీబీస్ కాదా ఇవన్నీ? మరి ప్రజలందరూ కూడా ఇది గుర్తించుకొని టీడీపీ ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అది నమ్మవద్దు. మనం గతంలో చూసాము, 14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి కూడా చేయలేదు. క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతేనే రాష్ట్రం బాగుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారినే మనం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.